హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ప్రియసఖి నవల చదువుకుంటున్నాం కదా. 9వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. సుచరిత చీర ఇస్త్రీ చేస్తుంది. మధ్య మధ్యలో అలాగే పరధ్యాసగా నిలబడిపోతుంది. ఇల్లంతా నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో ఒక దీవిలా ఉంది. దాని మధ్య ఒంటరిగా తాను. మాటిమాటికి శుచి అని రవి ఎక్కడి నుండో పిలిచినట్లే వినిపిస్తుంది. శుచి అని పిలుస్తూ వస్తున్నట్లు అడుగుల శబ్దం వినిపిస్తున్నట్లే ఉంది. అత్తయ్య గదిలో నుంచి శుచి అని కేక పెట్టినట్లే ఉంది. హేమంత్ మెడ్రాస్ వెళ్ళాడు. ఎల్లుండి ఉదయానికి వచ్చేస్తాడు. రేపొక్కరోజు గడిస్తే చాలు. సుధాకర్కి దుబాయ్లో ఉద్యోగం వచ్చిందట. వెళ్ళమని తండ్రి గొడవ చేస్తున్నాడని శ్రీలక్ష్మి మధ్యాహ్నం వచ్చి కూర్చున్నప్పుడు చెప్పింది. రవి పోవడంతో బిజినెస్ కుంటుపడింది. ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయినాయి. సుధాకర్కి మళ్ళీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా అయింది. సుచరితకి ఈ 2 రోజుల నుంచి హేమంత్ మాటిమాటికి గుర్తొస్తున్నాడు. అతను నిర్భయంగా తీసుకున్న నిర్ణయమే మరీ మరీ జ్ఞాపకం వస్తుంది. దాబా ఓడిపోయానని కానీ, ఇల్లు వాకిలి వేలం వేస్తారని కానీ అతను భయపడటం లేదు. అతనికి కుటుంబం కంటే, అతని పరువు ప్రతిష్టల కంటే అతని జీవితంలో సుచరితకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఏది ఎలా జరిగినా అతను ఢీకొనటానికి సిద్ధమవుతున్నాడు. తనని పెళ్లి చేసుకుంటున్నాడు. ఇది తనకి చెప్పలేనంత ఆనందంగా ఉంది, చెప్పుకోలేనంత విషాదంగానూ ఉంది. అతను తనకు వేస్తున్న ఈ సింహాసనం అత్యంత అపురూపంగా ఉన్న మాట నిజమే. కానీ దాని మీద తాను కూర్చోవడానికి తనకి ఏ అర్హత లేదనిపిస్తుంది. అతను ఆర్థికంగా వరదలా వచ్చి ముంచేసుకుంటున్న కుటుంబ విపత్కర పరిస్థితిని ఎలా తట్టుకుంటాడు? దానికి తను ఏ విధంగా తోడ్పడగలుగుతుంది? అతను అంత క్లిష్ట పరిస్థితుల్లో అన్నింటినీ కాదని తన వైపు నిలబడ్డాడే. అతనికి తను మాత్రం చేయూతనివ్వనవసరం లేదా? ఆ బాధ్యత తనకి మాత్రం లేదా? తన పట్ల ఏ ప్రేమతో అయితే అతను అన్నింటినీ వదలటానికి సిద్ధమవుతున్నాడో, అతని పరువు కోసం ఏమైనా చెయ్యాల్సిన బాధ్యత తనకు కూడా ఉండాలి కదా. హేమంత్ భీరువులా వెనకంజ వేయలేదు. తన చేతిని వదలలేదు. అతని కుటుంబ గౌరవం మట్టిపాలయ్యి అతని తల్లి చెల్లెలు ఏదైనా అయితే తను అతనితో సుఖంగా ఉండగలుగుతుందా? ఈ జన్మలో ఉండలేదు. అన్నయ్య ఎప్పుడూ అంటూ ఉంటాడు, ఏ మనిషి ఒకటి పొందటం కోసం ఇంకోటి పోగొట్టుకోరాదు. అలా పోగొట్టుకుంటే ఆ నష్టం అతను ఎప్పుడూ మర్చిపోడు. పొందిన దాన్ని నిర్వికారంగా ఎన్నటికీ ఆనందంగా అనుభవించనూ లేడు. ఆ మాటలు ఎంత నిజం! సుచరిత ఆగిపోయినదల్లా ఇస్త్రీ చేస్తూ మళ్ళీ ఆలోచించసాగింది. ఈ పరిస్థితుల్లో అన్నయ్య ఉంటే ఏం చేసేవాడు? చచ్చినా ఈ పెళ్లి జరగటానికి ఒప్పుకునేవాడు కాదు. తల తాకట్టు పెట్టైనా డబ్బు తెచ్చి వాళ్ళ ఆపద గడిపి తనే ఈ పెళ్లి జరగనిచ్చేవాడేమో. హేమంత్ తల్లి తనని అన్నయ్యని తిడితే అతను సహించగలదా? ఆ రోజు ఆవిడ వెళుతూ అన్న మాటేమిటి? మీ అన్నయ్య చావేమో గాని మా చావుకు వచ్చింది అనలేదు. ఆ మాట గుర్తుకు వస్తే చాలు మనసు చివుక్కుమంటుంది. ఏం చెయ్యాలి తను? హేమంత్తో ఈ పెళ్లి వద్దనంటే అతను వెంటాడా? సుచరిత ఇస్త్రీ చేయటం ఆపేసి చెంపన చెయ్యి పెట్టుకుని కూర్చుండిపోయింది. వినడు. తను ఏం చెప్పినా ఎంత తర్కించినా అతను వినిపించుకోడు. పెళ్లికి అతను తొందరపడుతున్నాడు. గురువారం నాడు ఈ పెళ్లి కాకుండా అతన్ని ఎవ్వరూ మానిపించలేరు, ఒక్క తను తప్ప. తనేం చేయగలుగుతుంది? ఎదురుగా నిలబడి చెప్పి ఒప్పించలేదు. తాను దూరంగా వెళ్ళిపోయి కనిపించకుండా అతన్ని కుటుంబ ఇబ్బంది నుండి తప్పిస్తుంది. తను దూరంగా వెళ్ళటమా హేమంత్కి? ఆమె కళ్ళల్లో నీళ్లు ఉబ్బికి వస్తున్నాయి. అన్నయ్య పోయిన వెలితి తను పోడ్చలేకపోతోంది. హేమంత్ కూడా దూరమైతే తను బ్రతకగలదా? సుచరిత కళ్ళు తుడుచుకుంది. నేను చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నాను. అతని కుటుంబం ఎలా పోయినా పర్వాలేదు, నా సంతోషం నాకు చాలు అనుకుంటున్నాను. ఇది సరైన ఆలోచన కాదు. ఆమె కళ్ళల్లో నీళ్లు ఉబ్బికి బొగ్గల మీదకి జారాయి. ఎప్పుడు ఏ జన్మలో చేసిన పాపమో. ప్రాణం లాంటి అన్నయ్య దూరం అయ్యాడు. అయిన వాళ్ళు దూరం అయినప్పుడు పడే నరకం ఏమిటో నాకంటే ఎవరు బాగా అర్థం చేసుకుంటారు? హేమంత్ని వాళ్ళ అమ్మ వాళ్ళ నుండి విడదీయడం నేను చేయలేను. ఈ పెళ్లి వల్ల అతను దూరం అవ్వాల్సి వస్తే వాళ్ళకి అసలు ఆ పెళ్ళే జరగదు. ఈ ఆలోచన రాగానే సుచరిత మనసు అంతు తెలియని అగాధంలోకి కృంగిపోయినట్లయింది. చేతుల్లోకి ముఖం దించుకొని ఏడుస్తూ, అన్నయ్య
నువ్వు లేకపోవటం, ఈ కఠిన పరీక్షను ఎదుర్కోవలసి రావటం నాకు దిక్కు తోచటం లేదు. నా సంతోషం ముఖ్యం అనుకుని హేమంత్ని పెళ్లి చేసుకుని నా స్వార్థం నేను చూసుకోవటమా, లేక అతని కుటుంబం గురించి ఆలోచించటమా? నాకేమీ పాలుపోవటం లేదు. హేమంత్ అంటే నాకు చాలా ఇష్టం. అతనికి నా వల్ల బాధ కలగకూడదు. అన్నయ్య, నాకేం చెయ్యాలో చెప్పవు? ఇంతలో వాకిట్లో శుచి అని వినిపించింది. ఆ కంఠస్వరం వినగానే టేబుల్ మీద మోచేతులు ఆనించి తలదించుకుని రోధిస్తూ కూర్చున్న సుచరిత చివ్వున తలెత్తింది. వెనక్కి తిరిగి చూసేసరికి గుమ్మంలో పెట్టె పట్టుకొని దాదాపు సుచరిత వయసే కానీ లావుగా పొడుగ్గా ఈడుకు మించినట్లున్న ఒక యువతి నిలబడి ఉంది. సుచరిత ఒక్కసారిగా అరిచింది. రేణు అంటూ పరుగున వచ్చింది. రేణు పెట్టె కింద పడేసి చేతులు చాచి శుచి అంటూ కౌగిలించుకుంది. సుచరిత వెక్కి వెక్కి ఏడుస్తూ బిగ్గరగా రేణు అంటూ బిగియారా కౌగిలించుకుంది. తను ఏడుస్తూ అంది, ఇంత దారుణం ఎలా జరిగింది? ఐ కాంట్ బిలీవ్ ఇట్. టెలిగ్రామ్ అందలేదు. సుధా ఫోన్ చేశాడట. మా నౌకరు రాస్కెల్ భార్య పురుడని అర్ధంతరంగా వెళ్ళిపోయి ఆ వార్త నాకు చెప్పలేదు. అమ్మా నాన్న పోట్లాటకి మా పిచ్చి అమ్మమ్మ డాబా మీద నుంచి దూకి చచ్చిపోయింది. ఆ గోల్లో ఉన్నాం. సుధాకర్ నిష్ఠూరంగా, మీరు సుచరితకి నిజమైన ఫ్రెండ్ కాదని నాకు ఇప్పుడు తెలిసింది. రవి పోయి ఇన్ని రోజులైనా మీరు కనీసం ఉత్తరమైనా రాయలేదు అని వ్రాశాడు. ఆ ఉత్తరం చూస్తే నాకు మతిపోయింది. నౌకర్ను పిలిచి అడిగితే ఫోన్ వచ్చిన మాట నిజమేనని నసిగాడు. భార్య ప్రసవం హడావుడిలో మర్చిపోయానన్నాడు. నేను ఊళ్ళో లేను. ఊరి నుంచి వచ్చేసరికి ఎంత జరిగిపోయింది. శుచి, ఏమిటిది? నేను ఇంకా నమ్మలేకపోతున్నాను అంది. సుచరిత ఏడుస్తూనే అంతా చెప్పింది. రేణు సుచరితను పట్టుకొని సోఫాలో కూలబడింది. సుచరిత రేణు ఒడిలో తలదాచుకుంది. రేణు ఏడుస్తోంది. శుచి, భగవంతుడు ఎందుకు ఇలా చేశాడు? ఎన్ని అనుకున్నాం. రవి నేను ముందుగా పెళ్లి చేసుకుని తరువాత నీ పెళ్లి చేద్దాం అనుకున్నాం. చెప్పకు రేణు, నాకేం చెప్పకు, సుచరిత చేత్తో వారిస్తూ అంది. నేను అమ్మ వాళ్ళకి చెప్పాను, రవినే చేసుకుంటున్నానని పోట్లాడుతున్నాను. ఈ విషయంలో మా ఇంట్లో ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. నాకు మతిపోతోంది శుచి, నాకు పిచ్చెక్కేటట్లుంది. మై గాడ్, ఈ ఘోరం జరిగి ఇన్ని రోజులయ్యింది. నేను ఇంకా అక్కడ మా అమ్మా నాన్నలతో ఈ ప్రపంచంలోనే లేని మనిషిని చేసుకుంటానని యుద్ధం చేస్తున్నాను. ఎంత పిటి. రేణు కూడా ఏడ్చేస్తుంది. వాళ్ళిద్దరూ స్నేహితురాళ్లే. కానీ రవి పరిచయం అయిన తర్వాత వారి స్నేహబంధం మరింతగా బలమైంది. సుచరిత అన్న రవి అంటే రేణుకి గౌరవాభిమానాలు. అతను పరిచయం అయిన తర్వాత గాఢమైన ప్రేమానురాగాలుగా మారాయి. సుచరితకి రేణు అంటే చాలా ఇష్టం. అన్నయ్య ఇష్టపడిన వ్యక్తిగా ఆ ఇష్టం మరింత విలువైన అనుబంధంగా మారింది. భగవంతుడు వారి మైత్రి, ఆనందం, అనుబంధం చూడలేనట్లు రవిని విడదీసినట్లుగా అనిపిస్తోంది. అరగంట తర్వాత సుచరిత సోఫాలో కూర్చొని ఉంది. రేణు తనే వంట ఇంట్లోకి వెళ్ళి టీ చేసి తెచ్చి తను తీసుకొని సుచరితకు ఒక కప్పు అందించింది. శుచి, ఏమిటి నీ ప్లాన్? ఏం చెయ్యాలనుకుంటున్నావు అని అడిగింది. సుచరిత తల తిప్పింది. నాకేం తెలియటం లేదు రేణు, నాకేం పాలుపోవడం లేదు. నేను మాత్రం ఇక చదవలేను, గుంటూరు వెళ్ళను. రేణు సుచరిత భుజం మీద చెయ్యి ఆనించింది. నేను అదే చెబుదామనుకుంటున్నాను. నువ్విక్కడ ఒంటరిగా ఉండటానికి వీల్లేదు. నాతో బయలుదేరిరా, నా వెంట తీసుకువెళతాను. ప్రస్తుతానికి కొంతకాలం నా దగ్గరే ఉంటే ఆ తర్వాత ఏం చెయ్యాలా అని ఆలోచిద్దాం. నేనెక్కడికి రాను రేణు. షటప్. నిన్నిక్కడ ఒంటరిగా వదిలేసి నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే నేను వెళ్ళగలను అని నీ ఉద్దేశమా? ఇంకేం మాట్లాడకు, బట్టలు సర్దుకో, రేపు ఉదయం మనం వెళ్ళిపోదాం. మీ అమ్మా నాన్న సందేహించింది. వారికి నేను నచ్చజెప్పగలను. మా ఇంట్లో నాదే పెత్తనం అన్న సంగతి నీకు తెలుసుగా అంది. సుచరిత ఆ రాత్రి పడుకుంది. పక్కన రేణు నిద్రపోతోంది. రేణు చెయ్యి సుచరిత నడుము చుట్టూ వేసి ఉంది. సుచరిత హేమంత్ విషయం రేణుకు చెప్పలేదు. చెప్పాలని అనిపించలేదు. రేణు ఏమంటుందో సుచరితకు బాగా తెలుసు. షట్, వాళ్ళమ్మ నువ్వు లెక్క చేసేదేమిటి, పెళ్లి చేసేసుకో అంటుంది. లేదంటే తనే దగ్గరుండి స్వయంగా ఆ పెళ్లి జరిగేలా చూస్తుంది. ఓహో, ఇప్పుడే రేణుకు చెప్పకూడదు. సుచరిత చాలా ఆలోచించింది. ప్రస్తుతానికి రేణు దగ్గరకు వెళ్ళి ఉండటమే ఉత్తమం అనిపించింది. రేణు చెయ్యి మెల్లగా తప్పించుకుని వెళ్ళి అవతల గదిలో టేబుల్ దగ్గర కూర్చుని హేమంత్కి ఉత్తరం రాయసాగింది. డియర్ హేమంత్, నేను వెళ్ళిపోతున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకే దూరంగా వెళ్ళిపోతున్నాను. హేమంత్, నువ్వు నా మీద కోపగించుకోవద్దు. నువ్వు నీ జీవితాన్ని నాకు ఇచ్చేశావు.
నేను నీలాంటి ఉన్నతమైన వ్యక్తి ప్రేమను పొందిన అదృష్టవంతురాలినైనందుకు గర్వపడుతున్నాను. నువ్వు నన్ను మోసం చేయలేదు. కష్టాలు వచ్చాయి కదా అని నా చెయ్యి వదిలేసి నీ సుఖం నువ్వు చూసుకోలేదు. నీకు నేనన్నా రవి అన్నయ్య అన్నా ఎంత ఇష్టమో నాకు తెలుసు. హేమ్, నా వల్ల కూడా నీకు మంచి జరగాలి. అందుకే నేను దూరంగా వెళుతున్నాను. నువ్వెప్పటిలా గౌరవంగా ప్రేమగా గుర్తుపెట్టుకుంటే అదే నాకు ఆనందం అవుతుంది. బహుశా అన్నయ్య బ్రతికి ఉంటే అన్నయ్య కూడా ఇలాగే చేసేవాడేమో. ఇప్పుడు ఆ మంచి చెడుల నిర్ణయ భారం నా మీద పడింది. నేను నా బాధ్యత సరిగ్గానే నెరవేర్చానని అనుకుంటున్నాను. నేను కావాలని దూరం వెళ్ళిపోతున్నాను. నువ్వు కూడా నా ఇష్టాన్ని ఆమోదించి గౌరవించాలని ఆశిస్తున్నాను. హేమ్, ఇష్టపడిన వాళ్లతో మనిషి జీవితం ముడిపడదు. అది జీవితం ఆడే ఆట. కోరుకున్న వాళ్ళు మన దగ్గర ఉండరు. అయినా మనం ఈ జీవితం భరించాలి. ఇదే నేను అర్థం చేసుకుంటున్నాను. నేను తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనని గాఢంగా నమ్ముతున్నాను. ప్రేమించడం అంటే ఇవ్వడమే, తీసుకోవటం కాదు. అది నాకు బాగా అర్థమైంది. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు నా మీద ఆగ్రహంతో రంకెలు వేస్తావో, అలిగి నా పేరే ఎత్తనని ప్రతిజ్ఞ చేస్తావో, లేక నా మీద ఉన్న ఇష్టాన్ని నీ ఆంతర్యపు అడుగు పొరల్లో జ్ఞాపకాల పెట్టెలు భద్రంగా దాచుకుంటావో, అది కేవలం నీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. ఇప్పుడు నేను నీకేమవుతాను? స్నేహానికి వయసు భేదం కానీ స్త్రీ పురుష వివక్షత కానీ లేదుగా. అందుకే ఇక నుంచి నేను నీకు ప్రియసఖిని. నీ ప్రియసఖి సుచరిత. సుచరిత ఉత్తరం రాసి కవర్లో పెట్టి అంటించేసింది. చాలాసేపు దీపపు వెలుతురులో ఆ ఉత్తరాన్ని అటు ఇటు తిప్పుతూ దాన్ని తదేకంగా చూస్తూ కూర్చుంది. ఆమెకు ఆ ఉత్తరాన్ని చూస్తుంటే తన అదృష్ట దురదృష్టాలను తానే ఫేస్ చేసిన భావన కలుగుతుంది. అయినా బాధగా ఏమీ అనిపించలేదు. న్యాయం చేశాను అనే భావం ఆమె మనసుకు అపారమైన ధైర్యాన్ని చేకూర్చింది. సుచరిత రేణు గదిలో మంచం మీద కూర్చొని ఉంది. డైనింగ్ హాల్లో నుంచి రేణు తల్లి విశాలమ్మ గారి అరుపులు వినిపిస్తున్నాయి. అన్నం ఎందుకు తినవు? నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? అన్నింటికీ జవాబు చెప్పాల్సిన పని నాకు లేదు. ఆగు, ఇక్కడి నుంచి వెళితే నీ వెంట నేను రాలేనని నీ ఉద్దేశం? నువ్వెక్కడికి వెళితే అక్కడికి వస్తాను. నువ్వు అన్నం మానేసినంత మాత్రాన ఈ పెళ్లి విషయం ఎత్తకుండా ఉంటామని అనుకోకు. ఆ పిల్లవాడి తల్లి ఉత్తరం రాసింది. ఏమని జాబు రాయిను? మా అమ్మాయి పెళ్లి చేసుకోను అంటుందని రాయి. నోర్మై, ఆవిడ అరిచింది. ఆ పని నువ్వే చేయరాదు? ఏమన్నావు నువ్వు? రేణు గదిలోకి పారిపోయి వచ్చి తలుపులు మూసేసుకుంది. ఆవిడ తలుపులు బాదుతోంది. నిన్ను చంపేస్తాను. మరీ బరి తెగించి మాట్లాడుతున్నావు. నువ్వు చంపటం శ్రమ ఎందుకు? నేనే చస్తాను. నీకు పేడ విరగడవుతుంది. సుచరిత చప్పున వచ్చి ఆమె నోరు మూసి చెయ్యి పట్టుకొని లాక్కొచ్చి మంచం మీద కోలేసింది. రేణు, నీకు బుద్ధి ఉందా? ఏమిటా మాటలు? నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. ఆవిడ పోరు నేను పడలేకుండా ఉన్నాను. సుచరిత చెయ్యి పట్టుకొని నచ్చ చెప్పింది. రేణు, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మీ ఘర్షణ వింటూనే ఉన్నాను. నాకు నీదే తప్పనిపిస్తుంది. మీ అమ్మా నాన్నకి నీ పెళ్లి చెయ్యాలని తొందర. మంచి సంబంధం వచ్చింది, వదులుకోకూడదని వారి ఆరాటం. నీ మనసు అన్నయ్య మీద ఉంది. నిజమే, వాడు బ్రతికి ఉంటే నువ్వు మాట్లాడిన ఒక అందం. వాడిప్పుడు లేడు. నువ్వు పెళ్లి చేసుకోక తప్పదు రేణు. నువ్వు మీ అమ్మా నాన్న చెప్పినట్లు విను. నీ మనసు బాగోకపోతే ఆ మాట సౌమ్యంగా చెప్పు. రేణు, తల్లి తండ్రి లేని నేను దురదృష్టవంతురాలిని అనుకుంటే తల్లిదండ్రులు ఉండి కూడా వారిని నువ్వెందుకు దూరం చేసుకుంటావు చెప్పు? ఓ హెల్, నా తల చిట్లిపోతోందా అన్నంత కోపం వచ్చేస్తోంది సుచి. రవి మాట అమ్మకి తెలియదు. నిజమే, ఇప్పుడు చెప్పి లాభం లేదు అని ఆ విషయం నాలో నేనే మింగేశాను. ఇప్పుడు పెళ్లి చేసుకోమని వాళ్ళు బలవంత పెడుతుంటే ఎలా కాదనాలో తెలియక వాళ్ళకేం చెప్పాలో తోచక నాకు పిచ్చెక్కిపోతోంది. అందుకే అలా పోట్లాడుతున్నాను. రేణు, నాకింత ధైర్యం చెప్పిన దానివి నువ్వు ఎందుకు మనసు కుదుటపరచుకోలేకపోతున్నావో చెప్పు. నాకేం తెలియటం లేదు సుచి. నా మాట విను. నువ్వు ముందు మీ అమ్మా నాన్నలతో ఈ ఘర్షణ మాని. రేణు సుచరిత మెడ చుట్టూ చేతులు పెనవేసింది. నేను రవిని మర్చిపోలేకపోతున్నాను సుచి. ఎన్నో అనుకున్నాను. అనుకున్నవేవీ జరగవు రేణు. మనకు దొరికిన దానితో సరిపెట్టుకోవాలి. నువ్వెప్పటికైనా పెళ్లి చేసుకోవలసిన దానివే. సుచరిత వెళ్ళి ఓ కవర్ తెచ్చి చూపించింది. చూసావా, నువ్వు ఉత్తరం రాసావే, మీ బాబాయి మాధవరావు గారు. ఆయన నన్ను బొంబాయి రమ్మని రాశారు. ఆయన రాయబోయే పుస్తకానికి ట్రైబల్ లైఫ్
ఇన్ సౌత్ ఇండియాకి నన్ను ఫోటోలు తీయమని రాశారు. పుస్తకం పూర్తయ్యే వరకు నెలకి జీతం ఎంత అని ఇస్తారట. తర్వాత వచ్చే రెమ్యునరేషన్ పర్సంటేజ్ ఇస్తారట. నిజంగానా? రేణు ఉత్తరం చదివి సుచరితను ఆనందంగా కౌగిలించుకుంది. కంగ్రాచులేషన్స్ బాబాయ్, చాలా మంచివాడు. పిన్ని కూడా నిన్ను బాగా చూసుకుంటుంది. అమ్మయ్య, నాకిప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఏదో ఒక పనిలో పడితే కానీ నువ్వు రవి ఆలోచనల నుంచి కోలుకోవని అనిపిస్తోంది. రేణు సుచరిత భుజాలు పట్టుకుని మరింతగా హత్తుకుంటూ, సుచి నువ్వు వెళ్ళిపోతావా అంది భయంగా. ఎక్కడికి వెళ్తాను? మీ బాబాయ్ గారింటికేగా. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రెక్కలు కొట్టుకొని వాళ్తాను అంది సుచరిత. రేణు సుచరిత గురించి వాళ్ళ బాబాయికి ఉత్తరం రాసింది. సుచి మంచి ఫోటోగ్రాఫర్ అని, ప్రైజ్ వచ్చిందని రాస్తూ ఆ ఫోటో జతపరిచి పంపింది. మాధవరావు గారు ఎప్పుడు పుస్తకాలు రాస్తూ ఉంటారు. ఫోటోగ్రాఫర్ని వెంట తీసుకువెళ్తుంటారు. ఈ మధ్య అతను ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయాడని మాట వరుసగా చెప్పారాయన. రేణు రాసిన దానికి ఆయన వెంటనే సుచరితను పంపమని జాబు రాశారు. రేణుకి ఆనందంగానూ ఉంది, సుచరిత దూరం అవుతుందని విషాదంగానూ ఉంది. సుచరిత ఇక్కడికి వచ్చి 1 రోజులకు పైగా అవుతోంది. తను వచ్చిన మర్నాడే రేణుకి సుధాకర్ ఫోన్ చేశాడు. సుచరిత కోరినట్లే రేణు సుచి నాతో రాలేదు అని చెప్పింది. సుచరిత ఇక్కడ ఉన్నట్లు ఎవ్వరికీ తెలియనీయలేదు. సుచరిత తన ఉనికి తెలియకుండా ఉండటానికి రేణు మరో కారణం అనుకుంది. రవి అప్పుల గురించి రేణుకి తెలుసు. హఠాత్తుగా అతను పోయాడు. అసలు వాళ్ళు సుచరితను ఎక్కడ వెంటబడి వేధిస్తారోనని రేణు భయం. 1 రోజుల నుంచి ఈ ఇంట్లో ఉండటం సుచరితకు మరో ఇబ్బందిగా ఉంది. రేణుకి తల్లిదండ్రులకి క్షణం పట్టడం లేదు. వాళ్ళు మాటిమాటికి నువ్వైనా చెప్పు అంటూ తనని నిలదీస్తున్నారు. ఈ ఉద్యోగం వచ్చినందుకు సుచరితకి గుండెల మీద నుంచి కొండంత భారం దింపినట్లయింది. ఆ మధ్యాహ్నం సుచరిత రేణు అమ్మగారి గదిలోకి వచ్చింది. నాకు ఉద్యోగం వచ్చింది. మాధవరావు గారు రమ్మని రాశారు. నేను రేపు వెళుతున్నాను పిన్నిగారు. టికెట్ రిజర్వ్ చేయించుకున్నాను అంది. మంచిది అంది ఆవిడ ముభావంగా. పిన్నిగారు, ఈ 1 రోజుల నుంచి మీరు నన్ను ఇంట్లో అట్టిపెట్టుకున్నారు. మీకు థ్యాంక్స్ అండి అంది నమ్రతగా. వినయపూర్వకమైన ఈ కృతజ్ఞతా వాక్యాలు వినగానే ఆవిడ అహం శాంతించింది. ముఖంలో ప్రసన్నత వచ్చింది. అందులోనూ సుచరిత వెళ్ళిపోతానంటోంది. దాందే ఉందిలేమ్మా, మా రేణు లాంటి దానివి. నిన్ను మేము ఆదుకోకపోతే ఎవరు చూస్తారు? నా బాధల్లా రేణు చెప్పిన మాట వినటం లేదనే. చూడమ్మా, నువ్వే ఈ ఫోటో చూడు, పిల్లాడు ఎంత రాజసంగా ఉన్నాడో. ఆవిడ లేచి వెళ్ళి ఫోటో ఒకటి తెచ్చి ఆమె చేతికిచ్చింది. మాకు తెలిసిన ఆయనకి వీళ్ళు బాగా తెలిసిన వాళ్ళు, మంచి కుటుంబం. రేణుని వాళ్ళమ్మ పెళ్లిలో చూసింది. రేణు ఫోటో పంపాం. పిల్లాడు కూడా చాలా ఇష్టపడ్డాడని, పిల్లవాడు తనెంత చెబితే అంత అని, వారికి అభ్యంతరం లేదని ఆవిడ రాసింది. వారి వైపు అభ్యంతరం ఏమీ లేదు. లక్షణమైన సంబంధం. నేనే మా రేణుని ఒప్పించలేకపోతున్నాను. ఈ రోజుల్లో అన్ని విధాలా మనకు అనువైన సంబంధాలు దొరకాలంటే ఎంత కష్టంగా ఉందో. పిల్లలు మీకేం తెలుసు? సుచరిత ఒక్క క్షణం ఉలిక్కిపడింది. ఫోటోలో నుంచి హేమంత్, దొంగ, నువ్వెక్కడున్నావో నేను కనుక్కోలేననుకుంటున్నావా అన్నట్లుగా చిరునవ్వుతో చూస్తున్నాడు. సుచరిత కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్లుగా ఉంది. అలాగే నివ్వెరపాటుగా ఆ ఫోటోను చూస్తోంది. ఆవిడ అతని తల్లి రాసిన ఉత్తరం కోసం వెతుకుతూ, ఉత్తరం కూడా నీకు చూపిస్తాను. ఆవిడ మా కుటుంబంతో సంబంధం కలుపుకోవాలని ఎంతగా అనుకుంటుందో. కాస్త నువ్వైనా రేణుకు నచ్చచెప్పమ్మా. రేణును ఒప్పించావంటే నేను చచ్చి నీ కడుపున పుడతాను అంటూ ఉత్తరం కూడా తెచ్చి ఆమె చేతికి అందించింది. సుచరిత ఆ ఫోటో ఉత్తరం పట్టుకొని తన గదిలోకి వచ్చింది. అందులో హేమంత్ తల్లి రాసిన ఉత్తరంలో ప్రతి అక్షరం అబద్ధమేనని సుచరితకు తెలుస్తూనే ఉంది. రేణు అంటే అతను చాలా ఇష్టపడ్డాడట. తన కొడుకుది తనది ఒకటే మాట. సుచరిత చాలాసేపు ఆ ఫోటో ఉత్తరం పట్టుకుని అలాగే కూర్చుంది. రేణు ఇంట్లో లేదు. స్నేహితురాలకి పెళ్లి చూపులంటే వెళ్ళింది. ఇప్పుడే తిరిగి వచ్చి బట్టలు మార్చుకుంటూ, చిచ్చి వెదవ పెళ్లి చూపులు, సంతలో గొడ్డుల్లా ఏమిటా ప్రశ్నలు సమాధానాలు, నాకు ఒళ్ళు మండిపోయింది అంది. ఆ రాత్రి సుచరిత రేణు చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ అంది, రేణు, నువ్వు మీ అమ్మ చెప్పిన అబ్బాయి ఫోటో చూసావా? లేదు. ఏం? నేను చూశాను. నాకు చాలా నచ్చాడు. అయితే అమ్మకి చెప్పేస్తాను, నువ్వు పెళ్లి చేసేసుకో. సుచరిత గొంతులో ఏదో అడ్డుపడ్డట్టయింది. ఓహో, నాకు చాలా నచ్చాడు కాబట్టి నాకు ఇష్టమైన నువ్వు చేసుకోవాలి. ఓకే సరే, నేను పెళ్లి చేసుకుంటాను, కానీ కాపురం నువ్వు చెయ్యి, సరేనా?
ఛీ, ఏం మాటలు రేణు, లేకపోతే ఏమిటి చెప్పు, నీకేమైనా మతిపోయిందా? నాకిప్పుడు పెళ్ళి వద్దు మొర్రో అంటే అలా కాదే రేణు, ఆ అబ్బాయి గురించి ఆలోచించు అంటూ సుచరిత హేమంత్ ఫోటో తెచ్చి రేణు చేతిలో పెట్టింది. ఆ ఫోటో ఇలా ఇస్తుంటే తన ప్రాణం రేణుకి ఇస్తున్నట్లే ఉంది. రేణు ఆ ఫోటో చూసి బాగానే ఉన్నాడు, ఓ పని చెయ్యి, నా స్నేహితురాలు ఒక అమ్మాయి ఉంది, నీకు సరిగ్గా సరిపోతుంది అని ఆ అబ్బాయికి ఉత్తరం రాస్తాను అంది. రే ప్లీజ్ జోక్ చేయకు అంది సుచరిత ఆవేశంగా. బాప్రే, అంత కోపమా దీనికి అంది. రేణు మళ్ళీ ఫోటో చూసింది. ఈ అబ్బాయి నీకెందుకు నచ్చాడో చెప్పు, రేణు నిలదీసింది. ఎందుకో తెలియదు, అతను నిన్ను సుఖపెడతాడని నాకు బాగా అనిపిస్తుంది. ఓహో, దివ్యవాణి పలుకుతుందన్నమాట. అయితే సరే, ఆ దివ్యవాణిని ఒక మాట అడుగు. నువ్వెవరినైనా ప్రేమించావనుకో, ఆ వ్యక్తి దూరం అయితే నువ్వు వెంటనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటావా? సుచరిత అలాంటిదేనా? రేణు, నా విషయం వేరు, నీ విషయం వేరు. అలాగా, ఆ సంగతి నాకు తెలియదులే. సరే బాబు, పెళ్ళంటూ చేసుకుంటే ఈ శాలితీనే చేసుకుంటా, సరేనా? రేణు ఫోటో అవతల పారేసింది. అది కింద పడింది. రేణు వచ్చి సుచరిత రెండు భుజాల మీద చేతులు ఆనిస్తూ, నువ్వు రేపు ఊరెళ్ళిపోతున్నావుగా, ఏదైనా మంచి మాటలు చెప్పవు అంది. నువ్వు తొందరగా పెళ్లి చేసుకో అంది సుచరిత. అవతల హేమంత్ ఫోటో కింద ఉంది. అది తీయాలని సుచరిత మనసు తహతహలాడుతోంది. రేణు చెయ్యి వదిలించుకోబోతుంటే ఆమె గట్టిగా పట్టుకుని కదలనీయడం లేదు. ఇంతలో ఫోన్ మోగింది. రేణమ్మగారు ఫోన్ అంది పనిపిల్ల. రేణు సుచరితను వదిలి వెళ్ళింది. సుచరిత చప్పున వెళ్ళి హేమంత్ ఫోటో తీసుకుంది. ఉత్తరంతో జత చేసి రేణు తల్లికి తెచ్చి ఇస్తూ, పిన్నిగారు, రేణుకి నేను నచ్చజెప్పాను అంది. ఏమంది అందావిడ. ఇప్పుడేం చెప్పలేను, రేణు పెళ్ళనేది చేసుకుంటే మాత్రం ఈ అబ్బాయినే చేసుకుంటుందిలేండి అంది. నీ కడుపు చల్లని మాట చెప్పావు, చచ్చి నీ కడుపును పుడతాను తల్లి అంది. సుచరిత ఆ గదిలో నుంచి వెళుతూ, ఆ భాగ్యం మీకు ఉండదులేండి, నేను పెళ్లి చేసుకోను అని కొనుక్కుంది. బొంబాయిలో దినేష్ టవర్స్లో 10వ అంతస్తులోకి లిఫ్ట్ వెళుతోంది. ఆ లిఫ్టులో ఉన్న ఒక మరాఠీ భార్యాభర్తలు, 2 గుజరాతీ యువతులు, ఒక పంజాబీ యువకుడు. వీరితో పాటుగా సుచరిత కూడా ఉంది. మిగతా వాళ్ళంతా ఏదేదో మాట్లాడుకుంటున్నారు. సుచరిత మాత్రం ఒక పక్కగా తన లోకంలో తాను ఉన్నట్లుగా చేతిలో ఉన్న కలర్ ఫోటోలు చూసుకుంటూ ఉంది. సుచరిత వేషభాషలో మార్పు కనిపిస్తుంది. జుట్టు మెలితిప్పి పైకి ముడివేసింది. భుజానికి కెమెరా వేలాడుతోంది. చెయ్యి అప్పుడప్పుడు అనుకోకుండా నడుం దగ్గర వేలాడుతున్న కెమెరాని ఆరో ప్రాణంగా, పదిలంగా భావిస్తున్నట్లుగా తనకి తెలియకుండానే దాన్ని స్పృశిస్తోంది. లిఫ్ట్ పైకి వెళుతుండగా పంజాబీ యువకుడు సుచరితను చూస్తూ, గుడ్ ఈవినింగ్ మిస్ రావ్ అంటూ పలకరించాడు. సుచరిత పుస్తకంలో నుంచి తలెత్తి, గుడ్ ఈవినింగ్ రంజిత్ అంటూ చిరునవ్వుతో సమాధానం చెప్పింది. మరాఠీ పెద్ద ఆయన చనువుగా పలకరించాడు. బేబీ, వారం రోజుల నుంచి కనిపించడం లేదేమిటి? ఊళ్ళో లేనంకుల్, ఎలిఫెంటా కేవ్స్, మేం డాక్యుమెంటరీ తీస్తున్నాం, ఆ పని మీద వెళ్ళాను. మొన్న అవర్ ఇండియా మ్యాగజైన్లో నీది అజంతాలో ఒకరోజు అనే ఫోటో ఫ్యూచర్ చూశాను. ఫోటోలు, వాటి కింద క్యాప్షన్ ఎక్సలెంట్గా ఉన్నాయి. బేటీ, నా ఫ్రెండ్స్ అంతా సుచరితారావు అంటే మీ ఫ్లాట్స్లో ఉండే అమ్మాయేనా అని అడిగారు. నేను గర్వంగా అవును అని చెప్పాను. థ్యాంక్ యూ అంకుల్. ఆంటీ, మీ ఒంట్లో ఎలా ఉంది? ఆయన పక్కన ఉన్న ఆయన భార్యను పలకరించింది. బాగానే ఉంది. ఆవిడ సుచరితని ఇష్టంగా చూస్తూ సమాధానం చెప్పింది. సుచి బేటీ, ఎల్లుండు మా దీపాంకర్ బర్త్డే. నువ్వు వచ్చి ఫోటోలు తీస్తావా? 6వ నంబర్ ఫ్లాట్లో మేనన్ గారి మ్యారేజ్ డే నాడు నువ్వు తీసిన ఫోటోలు చాలా బాగా వచ్చాయి. నేను ఊర్లో ఉండను ఆంటీ, మేము సిలోన్ వెళ్తున్నాం. ఊర్లో ఉంటే మాత్రం తప్పక వస్తాను అంది. ఇంతలో లిఫ్ట్ 10వ నంబర్ ఫ్లోర్లోకి వచ్చి ఆగింది. సుచరిత డోర్ తెరుచుకుని వెళుతుంటే పంజాబీ యువకుడు బాయ్ అన్నాడు. బాయ్ రంజిత్ అంది సుచరిత. ఊర్లో ఉంటే మాత్రం దీపాంకర్ పుట్టినరోజుకి రావడం మర్చిపోవద్దు. గుజరాతీ యువతి కేక పెట్టింది. తప్పకుండా ఆంటీ అంది. సుచరిత 10వ అంతస్తులోకి రాగానే ఎడమవైపు ఉన్న ఫ్లాట్ నంబర్ 16వ నంబర్ అని గుర్తు ఉన్న గుమ్మం దగ్గరకు వచ్చింది. బ్యాగ్లో నుంచి తాళాల గుత్తి తీసి గుమ్మం పక్కనే కాలింగ్ బెల్ స్విచ్ పక్కనే గోడకు బిగించి ఉన్న లెటర్ బాక్స్ తెరిచి అందులో ఉన్న 10-12 ఉత్తరాలు తీసుకుని బొత్తిగా పట్టుకుని ఇంకో తాళం చెవితో డోర్ తెరిచి లోనికి వచ్చింది. అందంగా అధునాతనంగా ఉన్న 2 బెడ్రూమ్స్ ఫ్లాట్ అది. గదులు విశాలంగా ఉన్నాయి. లోపల అడుగు పెట్టగానే మొదలయ్యే క్యారిడర్ నుంచి కుడి పక్కన గుమ్మంలో నుంచి వెళితే
డ్రాయింగ్ కమ్ డైనింగ్ హాలు ఉంది. అక్కడ ఖరీదైన సోఫాలు, వాటిల్లో దిళ్ళు ఉన్నాయి. గదిలో అక్కడక్కడా ఫ్లవర్ వాజులున్నాయి. రంగురంగుల ఆ పూలగుచ్చాల వల్ల గదికి చాలా అందం వచ్చింది. సాయంత్రం అవుతుండడంతో కిటికీ అద్దాల్లో నుంచి సూర్యకాంతులు అక్కడంతా పరుచుకుంటూ వెలుగు చీకట్లు దోబోచులాడుతున్నట్లుగా ఉన్నాయి. సుచరిత బ్యాగ్ సోఫాలో పడేసి చేతిలో ఉత్తరాలు షీలా అని ఉన్నవి విడదీసింది. తన పేరు మీద వచ్చినవి సోఫా పక్కగా ఉన్న గ్లాస్ టీపాయ్ మీద పెట్టింది. షీలా ఉత్తరాలు తీసుకువెళ్ళి ఎదురుగా ఎడమవైపు కనిపిస్తున్న బెడ్రూమ్ డోర్ కింద సందులో నుంచి లోపలికి తోసింది. తనకే చాలా ఉత్తరాలు వచ్చాయి. వాటిల్లో ఒక ఉత్తరం సుచరిత దృష్టిని ఆకట్టుకుంది. దానిమీద ప్రియసఖి సుచరితకి అని ఉంది. సుచరితకి దాన్ని వెంటనే చదవాలని అనిపించడంతో చేతుల్లోకి తీసుకుని కవరు చింపబోయి అంతలోనే సందేహంగా అయిష్టంగా ఆగిపోయింది. వెంటనే దాన్ని మళ్ళీ టేబుల్ మీద పడేసింది. గదిలో చీకట్లు కమ్ముకుని వస్తుండటంతో సోఫా పక్కన ఉన్న నిలువెత్తు లైట్ స్విచ్ నొక్కింది. వెంటనే గది అంతా వెన్నెల వెలుగుతో నిండిపోయినట్లయింది. సుచరిత మరోసారి ఉత్తరం వంక చూసింది. అయిష్టమైన వస్తువును అక్కడ చూసినట్లుగా ముఖం తిప్పేసుకుని భుజానికి ఉన్న కెమెరా తీసుకువెళ్ళి గదిలోని అల్మరాలో పెట్టింది. తిరిగి వచ్చే ముందు ఒక్క క్షణం ఆగి మళ్ళీ వెనక్కి తిరిగి సరిగా పెట్టానా లేక అజాగ్రత్తగా పెట్టానా అని దాని భద్రతను పరీక్ష చేసి సురక్షితంగానే ఉందని తెలుసుకుని నిశ్చింతగా యువతలకు వచ్చింది. కళ్ళు ఎంత వద్దనుకున్నా ఆ ఉత్తరం వైపే వెళుతున్నాయి. సుచరిత జుట్టు ముడిలో పిన్నులు లాగేసి బంధ విముక్తి అయిన జుట్టుని భుజాల మీదకు వదిలేసింది. ఓసారి వంగి ఆ ఉత్తరాన్ని తీసుకుని అటూ ఇటూ తిప్పింది. దాని మాటే తనకు లక్ష్యం లేనట్లుగా తన గదిలోకి వెళ్ళి టవల్ సోపు తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయింది. స్నానం చేసి వచ్చి వంట ఇంట్లోకి వెళ్ళి స్టవ్ వెలిగించి టీకి నీళ్లు పెట్టి ఫ్రిడ్జ్ తెరచి చూసింది. ఫ్రిడ్జ్లో శాండ్విచెస్ ఉన్నాయి, మిల్క్ బాటిల్ ఉంది, యాపిల్స్ ఉన్నాయి. వాటిని చూడగానే అమ్మయ్య, ఈ పూట తినటానికి ఏమిటి అనే సమస్య లేదు అనుకుంది. టీ కలుపుకుని కప్పులో పోస్తుండగా ఫోన్ గణగణా మోగింది. సుచరిత టీ కప్పు తీసుకునే డ్రాయింగ్ రూమ్లోకి వచ్చి ఫోన్ తీసింది. హలో, అవతల నుంచి ఒక మగ కంఠం వినిపించింది. ఎస్ అంది. హలో సుచి, నేను అజిత్ని మాట్లాడుతున్నాను. షీలా ఉందా? తను ఇంకా హోటల్ నుంచి రాలేదు, లేటుగా వస్తానని చెప్పింది. రాగానే నేను మిస్సెస్ ఇరానీ ఇంట్లో వెయిట్ చేస్తుంటాను, అక్కడికి వచ్చేయమని చెప్పు. డిన్నర్కి బయటకు వెళ్తున్నామని చెప్పు. ఓకే ఓకే. హౌ ఆర్ యూ? ఫైన్. హౌ ఈజ్ యువర్ ఫోటోగ్రఫీ? ఫైన్, థ్యాంక్ యూ. నేను షీలా కోసం వెయిట్ చేస్తుంటాను, రాగానే చెప్పడం మర్చిపోవుగా. గుమ్మంలో అడుగు పెట్టగానే చెప్తాను, వాగ్దానం చేస్తున్నట్లుగా అంది. థ్యాంక్ యూ, నైస్ గర్ల్. అతను ఫోన్ పెట్టేశాడు. సుచరిత టీ త్రాగటం పూర్తి చేసి కప్పు తీసుకువెళ్ళి వంట ఇంట్లో కడిగి పెట్టేసి వచ్చింది. తిరిగి వస్తూ బాల్కనీలోకి వెళ్ళింది. ఎదురుగా ఆకాశంలో చొచ్చుకు వెళుతున్న వేరే అపార్ట్మెంట్స్, వాటిల్లో లైట్లు వెలగడంతో అవి దీపతోరణాల్లా మెలిసిపోతున్నాయి. సుచరిత బాల్కనీ గోడకు చేతులు ఆనించి కింద రోడ్డు మీదకు చూసింది. చీమల్లా వెళుతూ కార్లు, జనం. అలా చూస్తుంటే మన ఉనికి అత్యంత అల్పంగా ఉంటుంది. సుచరిత జీవితం హఠాత్తుగా సుళ్ళు తిరుగుతున్న ప్రవాహంలో కొట్టుకుపోతున్న గడ్డిపోచల, తన స్వయం శక్తికి ప్రాధాన్యత లేనట్లుగా, తను భగవంతుడికి ఇచ్చి నడిపిస్తున్న బొమ్మలా అయిపోయినట్లుగా అనిపిస్తుంది. తను బొంబాయి మాధవరావు గారి దగ్గరకు వచ్చింది. ఆయన పుస్తకానికి ఫోటోలు తీయటం అనే పని తను ప్రాణం పెట్టినట్టే నిర్వర్తించింది. మాధవరావు గారు కుందన్ షా ఫ్యామిలీ ఫ్రెండ్ అని, ఆయన ఇక్కడ మళ్ళీ పరిచయం అవుతారని మాత్రం కలలో కూడా అనుకోలేదు. ఓసారి ఉదయం కాలింగ్ బెల్ మోగింది. మాధవరావు గారు స్టడీ రూమ్లో ఉన్నారు. తనే వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా కుందన్ షా, చాలా నార్మల్గా, సూటు బూటు లేకుండా ప్యాంటు షర్టుతో. తను నివ్వెరపోయింది. మీరా? తెలుగులో అనుకోకుండా ఆశ్చర్యంగా ఆనందంగా అనేసింది. ఆయన సుచరిత కళ్ళల్లో ఆనందం చూశారు. ఆయనకి తనెవరో గుర్తు రావటం లేదు, అది తెలుస్తూనే ఉంది. చూపుడు వేలు చూపిస్తూ సందేహంగా ఎక్స్క్యూజ్ మీ అన్నారు. సుచరిత ఉత్సాహంగా ఇంగ్లీష్లో తనని తానే పరిచయం చేసుకుంది. ఆయన చేతుల మీదుగా హైదరాబాదులో బహుమతి అందుకున్న వైనం గుర్తు చేసింది. ఆయనని తాను ఫోటోలు తీసిన సంగతి కూడా చెప్పింది. ఓ, ఆయన గుర్తు చేసుకున్నారు. ఇంతలో మాధవరావు గారు అక్కడికి రానే వచ్చారు. సుచరితని ఆయన కుందన్ షాకి పరిచయం చేస్తుంటే ఎక్స్క్యూజ్ మీ అంటూ ఆయనే సుచరితని మాధవరావు గారికి పరిచయం చేశారు. ఇద్దరూ గొల్లున నవ్వుకున్నారు. ఇది మరీ బాగుంది, మాధవరావు గారు అన్నారు.
తర్వాత మాధవరావు గారి ద్వారా తెలిసింది. కుందన్ షా మాధవరావు గారు బొంబాయిలో కలిసి చదువుకున్నారు. వీడు చిన్నప్పుడు ఒట్టి అల్లరి వెధవ, చదువులో మొద్దు, మేమెవ్వరం వీడింత పేరు తెచ్చుకుంటాడని కలలో కూడా అనుకోలేదు అని చెప్పారు మాధవరావు గారు. వాడి జీవితం ఒక విషాదం. ప్రేమించి తల్లిదండ్రులకి ఎదురు తిరిగి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఇద్దరు పండంటి పిల్లలు. పిల్లలకి 8 సంవత్సరాల వయసులో 6 నెలల వ్యవధిలో మెదడుకు సంబంధించిన విషజ్వరాలతో పోయారు. భార్యకి క్యాన్సర్ అని తెలిసింది. ఏడాది తిరగకుండానే ఆ అమ్మాయి కూడా పోయింది. ఎంతమంది మేము ఎన్ని విధాలు చెప్పినా మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఆ చాప్టర్ అయిపోయింది అనేవాడు. క్రిందటి జన్మలో నేనేదో మహాపాపం చేశానని, అది ఈ జన్మలో శిక్ష అనుభవిస్తున్నానని అంటాడు. ఎప్పుడు చూసినా నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు. అందరికీ ఉపకారం చేస్తాడు. డబ్బు సంపాదనలో ఒక్క పైసా దాచుకోడు. ఒక్క క్షణం ఊరికే ఉండకుండా పనిచేస్తాడు. ఒక్క సెకను పని లేకుండా ఊరికే ఉండాలి అంటే అది భరించలేని నరకం అంటాడు. మాధవరావు గారు చెప్పిన ఈ విషయాలు తెలిసిన తర్వాత సుచరితకి ఆయనంటే గౌరవాభిమానాలు రెట్టింపు అయ్యాయి. హౌ ఈజ్ యువర్ ఫ్రెండ్ ఒకసారి అడిగారు ఆయన. ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అంది. అదేమిటి? ఆయన ఆశ్చర్యపోయారు. సుచరిత దించుకున్న ముఖం చూసి భుజం మీద తడుతూ, దట్ ఈజ్ లైఫ్ మై డియర్. మనం అనుకున్నది జరగదు, జరిగేదాన్ని మనం స్వీకరించాలి. ప్రతి మనిషి జీవితము దాదాపు ఇలాగే కనిపిస్తుంది అన్నారు. మాధవరావు గారికి ఫారిన్ వెళ్లే ఛాన్స్ రావడంతో ఆ పుస్తకం వాయిదా పడిపోయింది. సుచరితకి ఏదైనా ఉద్యోగం చూపించమని మాధవరావు గారే కుందన్ షాని అడిగి, ఫోటోగ్రఫీలో ఆ అమ్మాయికి నైపుణ్యం ఉంది, మా యూనిట్లో ఎందుకు చేరకూడదు? ఒక 2-3 నెలలు మా కింద అసిస్టెంట్గా పనిచేస్తే, ఆ పైన ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఏ ఇన్స్టిట్యూట్లోనైనా చేరి డిప్లొమా అయినా చేసేయొచ్చు అంటూ ప్రోత్సహించారు ఆయన. సుచరిత ఆ వారంలోనే ఆయన యూనిట్లో చేరింది. అక్కడ తను ఒక్కటి కాదు, ఇంకా 3 ఆడపిల్లలున్నారు. యూనిట్లో చేరిన రోజు నుంచి ఒకటే ఊపిరాడని పనిలో ఉన్నట్లుగా ఉంది. ఆ తర్వాత 2 రోజులకే వైల్డ్ లైఫ్ ఇన్ తెక్కడి అనే డాక్యుమెంటరీ తీయటానికి కేరళ వెళ్ళిపోవటం జరిగింది. 3 వారాల తర్వాత యూనిట్ బొంబాయి తిరిగి వచ్చింది. మాధవరావు గారు వెళ్ళిపోవటంతో సుచరిత ఎక్కడ ఉండటమా అనే ప్రశ్న వచ్చింది. సుచరిత వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ వెతుకుతుంటే కుందన్ షా షీలాని పరిచయం చేశారు. షీలా ఒక 5 స్టార్ హోటల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తోంది. ఆమెకు ఒక పేయింగ్ గెస్ట్ కావాలి. అలా అయితే ఇంట్లో ఆడతోడు దొరికినట్లుగా ఉంటుంది, ఆర్థికంగా లాభదాయకంగానూ ఉంటుంది. 2 మంచి అమ్మాయిలు ఒకరికొకరు తోడు దొరికారు అన్నాడు కుందన్ షా నవ్వుతూ. సుచరితకి మొదట్లో ఈ ఫ్లాట్కి వచ్చిన కొత్తలో షీలా లైఫ్ స్టైల్ చూస్తే భయం, కంగారు వేశాయి. షీలా గీవాత పాణిజీ దగ్గర ఒక పల్లెటూరు. షీలాకి చిన్నప్పుడే తల్లి పోయిందట. తండ్రి వేరే పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లి పెట్టే బాధలు పడలేక పాణిజీ పినతండ్రి ఇంటికి వచ్చి అక్కడ చదువుకుంటుంది. అక్కడ ఒకతను కలిశాడు. పెళ్లి చేసుకుంటానని బొంబాయి తీసుకొచ్చాడు. షీలాకి బ్యూటీ క్లినిక్లో జాబ్ వచ్చింది. కొద్ది రోజులు ఇద్దరూ కలిసే ఉన్నారు. అతను రావటం మానేశాడు. ఆమె ఆరా తీస్తే అతను వేరే పెళ్లి చేసుకునే ఉద్దేశంలో ఉన్నాడు. షీలా అతని ఇంటికి వెళితే చాలా అవమానపూర్వకంగా మాట్లాడేటట. షీలాకి ఆవేశం వచ్చింది, అవమానం అనిపించింది. కానీ ఏం చేయగలదు? ఊరు కాని ఊరు, నా అనే అండ ఎవ్వరూ లేరు. తనకు జరిగిన దగా మోసం గుండెల్లో సమాధి చేసి కుళ్ళి కుళ్ళి ఏడవటం మినహా ఇంకేం చెయ్యలేకపోయింది. ఇది జరిగి 6 ఏళ్లకు పైగా అయింది. ఇప్పటి షీలా వేరు. చాలా అనుభవం గల ఆరిందలా మాట్లాడుతుంది, నవ్వుతూ తుళ్ళుతూ ఉంటుంది, జోక్స్ వేస్తుంటుంది, అందరితో స్నేహంగా ఉంటుంది, మగవాళ్లతో పరిచయాలు పెంచుకుంటుంది. కానీ మనసుని మాత్రం ప్రలోభపడనీయదు. మగవాడి అనుబంధంతో జీవితం సర్వస్వం అని అనుకునే ఆడది పరమమూర్ఖురాలు అంటుంది. ఈ మనిషి నన్ను వదిలేస్తుందేమోనని బెదురులోనే మగవాడిని ఉంచాలి అంటుంది. అసలు అలాంటి మగవాళ్లతోనే స్నేహం చెయ్యాలి, మిగతా మగాళ్ళకి దూరంగా ఉండాలి అంటుంది. షీలా ఎన్నో ఉద్యోగాలు మారి ఇప్పుడు హోటల్ రిసెప్షనిస్ట్గా పనిచేస్తోంది. ఇంకోటి ఏదైనా మంచిది దొరికితే ఇది వదిలేస్తా అంటుంది. షీలాను చూస్తుంటే సుచరితకు విచిత్రంగా అనిపించేది. షీలాలో ఉన్నంత నిజాయితీ, స్నేహభావం ఇంతవరకు ఏ స్త్రీలోనూ చూడలేదనిపిస్తుంది. షీలాలో మగవాళ్ళలో ఉండే తెగింపు, ధైర్యం ఉన్నాయి. చాలామంది మగవాళ్ళు షీలా అంటే భయపడతారు.
ఈ బొంబాయి మహానగరంలో షీలా లాంటి ఆడపిల్లలు ఎంతమందో. కుందన్ షాకి షీలా పొగరు, ధైర్యం అంటే చాలా ఇష్టం. ఆడపిల్లలు ఈ రోజుల్లో ఇలాగే ఉండాలి అంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆసక్తికరమైన జీవితం. ఈ నగరం ఓ మానవ జీవిత గ్రంథాలయం అనిపిస్తుంది. ఎవరో రాసిన పుస్తకాల కోసం మనం ఏ లైబ్రరీకి వెళ్ళవలసిన అవసరం లేదు. కాస్త చూసే నేర్పు, గమనించగలిగే శ్రద్ధాశక్తులు ఉంటే మన చుట్టూనే ఎన్నో సజీవ మానవ గ్రంథాలు. వారిని చదివే ఓపిక, తీరుబడి మనిషికి ఉండాలి. షీలాతో పరిచయం, స్నేహం, సుచరితలో ధైర్యాలు వచ్చాయి. ప్రతి స్త్రీకి తన జీవితం పట్ల తనకి నమ్మకం, భవిష్యత్తు మీద ఆశ, ఆనందం ఉంచుకోవాలి అనేవారు కుందన్ షా. రవి అన్నయ్య పోవడంతో తన జీవన ఓడకి లంగరి తెగిపోయినట్లే అయింది. ఓడ జీవన ప్రవాహంలో ఎక్కడికో వెళ్ళిపోతోంది. దాన్ని ఆపే శక్తి తనకి లేదు. జీవన వేగం వెంట సుచరిత పరుగులు తీస్తోంది. ఈ పరుగులో హేమంత్ దూరం అయిపోతున్నాడు. తను ఎంత బిజీగా ఉన్నా ఒక్క రోజు కూడా రవి అన్నయ్య గుర్తుకు రాకుండా ఉండడు. అలాగే హేమంత్ కూడా. హేమంత్ ఆనాడు తను పుట్టినరోజున బహుమతిగా ఇచ్చిన ఈ కెమెరా ఈనాడు తన జీవనాధారం అయింది. ఆనాడు యాదగిరిగుట్ట మీద అతను తన చేతులు పట్టుకొని కెమెరాలో నుంచి చూడటం నేర్పిన క్షణం తన జీవన గమ్యానికి మొదటి మెట్టు అవుతుందని తను కలలో కూడా ఊహించలేకపోయింది. కెమెరాని చేతులతో పట్టుకుంటే ఒక్క నిమిషం హేమంత్ గుర్తుకు వస్తాడు. సుచరిత తన పడక గదిలో మంచానికి ఎదురుగా ఉన్న టేబుల్ మీద రవి అన్నయ్యతో పాటు హేమంత్ ఇచ్చిన కెమెరా కూడా పెట్టుకుంటుంది. కుందన్ షా తర్వాత సుచరితకి అంతకంటే అధునాతనమైన ఖరీదైన కెమెరా ఇచ్చాడు. కానీ హేమంత్ ఇచ్చిన కెమెరా ఉందే, అది తన ప్రాణం. అప్పుడప్పుడు తను ఒంటరిగా వీధిలోకి వెళ్ళిపోయి దానితో ఫోటోలు తీస్తూ ఉంటుంది. ఆ తీయడంలో ఎంతో ఆనందం. ఒక్కొక్కసారి రాత్రివేళ తను ఇలా ఒంటరిగా ఉండలేనని ఎంతగానో అనిపించేది. తనకు జీవన గమ్యం హేమంత్ ఒక్కడే అనిపించేది. ఎంత పని చేసినా, ఎంత బిజీగా ఉన్నా ఊరట చెందని ఈ మనసు అతని దగ్గర కూర్చుండి అతని మోకాలి మీద చెంప ఆనిస్తే హాయిగా ఉంటుందనిపిస్తుంది. ఈ సృష్టిలో స్త్రీ పురుషులిద్దరూ చెరిసమభాగాలు. వారిలో ప్రేమ నిండిన ఏకత్వం లేకపోతే ఆ జీవితాలు పరిపూర్ణం కానే కాదు. సుచరితకు ప్రతిరోజు నేను వచ్చేసిన తర్వాత హేమంత్ ఎలా ఉన్నాడు, ఏమని ఆలోచిస్తున్నాడు అని తెలుసుకోవాలని అనిపించేది. ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడ్డాయి. కుందన్ షాకి జరిగినదంతా చెబితే ఆయన తనకి కోరిన డబ్బు ఎక్కడి నుంచైనా అప్పు ఇప్పించగలరేమో. హేమంత్ ఆర్థికపరమైన చిక్కులు తీర్చవచ్చు. తను హేమంత్కి ఉత్తరం రాస్తే సుచరిత ఆ రోజు కూర్చుని అతనికి ఉత్తరం రాయటం మొదలుపెట్టింది. మిగతా కథ తర్వాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.